హాయ్ ఎవ్రీవన్. ఈరోజు శిక్షా సప్తాహలో భాగంగా టీఎల్ఎం అండ్ ఎఫ్ఎల్ఎన్కి సంబంధించిన టీఎల్ఎంని ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ టు జెడ్ ఈ ఎగ్ షేప్లో ఉన్నటువంటి లెటర్స్తో పిల్లలకి ఇచ్చి ఐడెంటిఫికేషన్ నేర్పించవచ్చు. తేజు ఎం చూపించమ్మా. ఎం షో స్మాల్ ఎన్ బ్యాక్ సైడ్ లైక్ దిస్. పి స్మాల్ పి. ఓకే. టీ టీ స్మాల్ టీ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆటో బండిరా వరకు ఉన్నటువంటి లెటర్ కార్డ్స్, ఈ కార్డ్స్ ద్వారా కూడా పిల్లల్ని రికగ్నైజింగ్ ఆఫ్ నెంబర్స్, అంటే ఇందులో ఐడెంటిఫికేషన్ ఏ చూపించమంటే ఏ చూపిస్తారు. ఇన్ కేస్ అందులో రిమైనింగ్ ఏ లెటర్ వస్తే ఆ లెటర్ తీసి వాట్ ఈస్ దిస్ టా లైక్ ఇలా పిల్లలతో ఆటగా అక్షరాలు నేర్పిస్తుంది. ఇక్కడ కూడా ఏ టు జెడ్ నెంబర్స్. అండ్ ఇక్కడ చూస్తే టాటైస్ మ్యాచింగ్, తార్మార్ తిక్కరమార్ తార్మార్ తిక్కరమార్ అని ఈ నెంబర్స్ని అటు ఇటుగా చేసి గ్లాసెస్ తీసి బయటికి పెట్టేసి జోషి కౌంట్ దిస్ నెంబర్ 1 2 3 4 5. Select number, glass, keep there. Again here, what is this number? Count 1 2 3. Next here 1 2 3 4 5. Again count 6. Keep there 6 number, glass. ఇలా 1 నుంచి 9 వరకు కూడా ఫస్ట్ క్లాస్ పిల్లలతో యాక్టివిటీస్ చేయించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అయితే తలకట్టు, సెకండ్ క్లాస్ వాళ్ళకి టెక్స్ట్ బుక్ మొత్తం కూడా టీచ్ చేసేయచ్చు. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఓత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ అనే ఈ కార్డ్స్ ద్వారా ఎలా చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తలకట్టు కోసం పిల్లలకి నేర్పిస్తున్నాం అనుకుందాం. కాక దీర్ఘం ఇస్తే దీర్ఘం కోసం నేర్పిస్తే కాక దీర్ఘం ఇస్తే మూవ్ చేస్తే కాక దీర్ఘం ఇస్తే చక దీర్ఘం ఇస్తే డగ దీర్ఘం ఇస్తే డా, తగ దీర్ఘం ఇస్తే తా, దగ దీర్ఘమిస్తే దా, రగ దీర్ఘమిస్తే రా, వగ దీర్ఘమిస్తే వా, సగ దీర్ఘమిస్తే సే, అలాగ దీర్ఘమిస్తే అలా. అలాగే గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, ఇలా గుణింతాక్షర పదాలను పిల్లలకి నేర్పించవచ్చు. ఆఫ్టర్ దట్ ఒత్తుల బుట్టలో ఒక్కొక్క పువ్వు అనమాట. డా కింద డా ఒత్తుతో పదాలు బిడ్డ, అడ్డం, దుడ్డు, వరిగడ్డి, ఇలా ఈ బొమ్మలు లాంటివి చూస్తే పిల్లలు చూసి త్వరగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది చూసినట్లయితే నెంబర్స్ 1 to 100 చెప్పేయచ్చు అనమాట. నువ్వు చెప్తావా ఇది నెంబర్స్? చెప్పు, స్టార్ట్ చేయి. టర్న్ చేస్తూ రొటేట్ చేస్తూ చెప్పు. 1 4 5 6 7 8 9 10 లైక్ దిస్. ఇలా 99 వరకు కూడా ఈ చిన్న టీఎల్ఎం ఉపయోగించి పిల్లలకి చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇది 1s 10s 100s 1000s ఈ ప్లేస్ వాల్యూస్ ఎక్స్పాండెడ్ ఫాము, షార్ట్ ఫాము చెప్పడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1425 1425 దిస్ ఈజ్ ద షార్ట్ ఫామ్. ఇప్పుడు మన ఎక్స్పాండెడ్ ఫామ్ అడిగినట్లయితే పిల్లల్ని ఇది ఎన్లార్జ్ చేస్తారు. 1000 + 400 + 20 + 5. ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 1000. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 400. ఎన్ని టెన్స్ ఉన్నాయి? 2 10s. ఎన్ని వన్స్ ఉన్నాయి? 5 ones. ఇలా ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ షార్ట్ ఫామ్ కూడా పిల్లలతో ఈజీగా చేయించడానికి
ఈ కార్డ్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇది చూసినట్లయితే ప్లేస్ వాల్యూస్ గేమ్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇలా ఈ గేమ్లో 4 మెంబర్స్ని పెడతాం. 4 మెంబర్స్ కూడా నెంబర్ ఒక్కొక్కరు తీస్తారు. 3, 0, 6, 6, 6, 6. అప్పుడు వీళ్ళని ఇందులో స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అడగచ్చు. స్మాలెస్ట్ నెంబర్ 0 అంటారు, గ్రేటెస్ట్ నెంబర్ 6 అంటారు. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం టెన్స్ ప్లేస్కి. 0, 8, 3, 80, 96, 86 ఇలా చెప్తారు. ఇందులో హూ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్? 3 ఈజ్ స్మాలెస్ట్ నెంబర్. హూ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్? దిస్ బాయ్. విచ్ నెంబర్? 96. ఇలా నెక్స్ట్ హండ్రెడ్స్. 5, 503, 280, మాట్లాడుకో, 296, 386. Here, who is the smallest number? This guy, 280. Who is the greatest number? This guy, 503. ఇలా మనం పిల్లలకి స్మాలెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ నేర్పిస్తూ ప్లేస్ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ కూడికలు. ఇదేంటంటే ఇలా పట్టుకో, పిల్లవాడిని రాళ్ళ పిక్కలు కానీ చింతపిక్కలు కానీ ఏమైనా తీసుకురమ్మని చెప్తాం. తెచ్చి 4 + 3 చెప్పినట్లయితే 4 చింతపిక్కలు ఇందులో వేస్తాడు. 1, 2, 3, 4. 4 + 3 అంటే 1, 2, 3 వేస్తాడు. ఇలా 2 చింతపిక్కలు రాళ్ళ పిక్కలు ఇందులో వచ్చిన తర్వాత ఎడిషన్ 1, 2, 3, 4, 5, 6, 7. 4 + 3 7. ఈ విధంగా పిల్లవాడు ఆడుతూ కూడికలు చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చక్రాలు, పదాలు. G80 గ్యాట్. హియర్ C80 క్యాట్, B80 బ్యాట్. పట్టుకోమా, టర్న్ చేయి, రొటేట్ చేయి. P80 ప్యాట్, R80 ర్యాట్, J80 జాట్, T80 టాట్, H80 హ్యాట్, D80 డాట్, F80 ఫ్యాట్, M80 మ్యాట్. ఇలా ఇంకా AN వర్డ్స్, MAN మ్యాన్, CN క్యాన్, PN బ్యాన్. ఇలా రైమింగ్ వర్డ్స్ అన్నిటినీ కూడా వచ్చినవన్నిటిని యాడ్ చేసుకుంటూ పిల్లవాడిని ఈజీగా చదివించడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ బటర్ఫ్లై. 4th క్లాస్లో ఉన్నటువంటి లెసన్ ఆధారంగా ఈ బటర్ఫ్లైని ప్రిపేర్ చేసాం. ద 3 బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, ఎల్లో, వైట్, రెడ్. ఆ పర్పస్లో చేసి 4th, 3rd, 5thలో ఉన్నటువంటి నౌన్స్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్. వాటి కోసం వెనకాతల ఈ వింగ్స్ వెనకాతల ఆ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్స్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. వాటికి సంబంధించి గీత, తాజ్మహల్, మహేష్. అలాగే కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అగైన్ కామన్ నౌన్. ఇలా పిల్లవాళ్ళకి ఇచ్చి చదివిస్తూ ఉంటే త్వరగా నేర్చుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే వర్ణమాల గుత్తి, గ్రేప్స్. ఇది కూడా చూడడానికి పిల్లలకి ద్రాక్ష పళ్ళలా చూసి ఆడుతూ పాడుతూ వీటిని చదువుతూ ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి వర్డ్స్ని మనం ఇస్తే రికగ్నైజింగ్ చేయడానికి వాటికి యూజ్ అవుతాయి. అగైన్ అక్షరాలతో ఆటలు. ఇందులో 1 to 8 నెంబర్స్ ఇచ్చాం. వాటిలో కొన్ని వర్డ్స్ పిల్లలకి సరళ పదాలకు సంబంధించిన అక్షరాలు ఉంటాయి. అక్షరాలు తీసుకొచ్చి అందులో వేసి కింద ఎల్లో దాంట్లో కొన్ని 1 to 9 నెంబర్స్ని మనం ప్లేస్ చేసుకుంటే ఆ కింద ఆ ప్లేసెస్లో ఉన్న లెటర్స్ని తీసుకొచ్చి వేసి వాళ్ళు పదాలు చెప్పడానికి బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి I అండ్ L ఇలా ప్రతి లెటర్తో వర్డ్స్ని చేసి ఫ్లాష్ కార్డ్స్ లాగా చేతికిచ్చి చదివిస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మనకి సింగులర్, ప్లూరల్, ఎస్తో వచ్చే సింగులర్స్, ప్లూరల్స్, ఈఎస్తో వచ్చే ప్లూరల్స్, ఐఎస్తో వచ్చే ప్లూరల్స్, విఎస్. ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ టైంలో చూసుకుంటూ చదువుకోవడం. అగైన్
అక్షర పదాలు, సరళ పదాలు చూడండి. 1 + 9 10, 2 + 8 అని ఇలా పిల్లలకి ఒక రీడింగ్లో వర్బల్స్ అన్నింటినీ ఇలా క్లాస్లో చూపించడం వల్ల ఇక్కడ ఈగ, దోమ ఇవో మాస్కులు అండ్ ఫ్రూట్స్ పార్ట్ ఆఫ్ ప్లాంట్స్. అగైన్ ఇక్కడ చూసినట్లయితే 1 to 100 నెంబర్స్ ఇచ్చాం. వీటితో ఈ 0 చూస్తే 8 అన్నది ప్లేస్ చేస్తే 861, 862 ఇలా 999 వరకు 1000 వరకు కూడా ఈ నెంబర్స్ నేర్పించవచ్చు. ఈ నెంబర్స్తో ప్లేస్ వాల్యూస్ అగైన్ ఇక్కడ వదిలే ప్లేస్ వాల్యూస్ చేస్తూ ఇక్కడ పిల్లలకి క్యాన్ యూ రీడ్ దిస్ అని చూపించి 2 letter వర్డ్స్ 3 letter వర్డ్స్ చదవడానికి ఇంట్రెస్ట్గా ఆటుబండి, అక్షరమాల, దాని వెనక వాటి యొక్క ఒత్తులు, షావత్తు, ఇలా ఆటుబండి, ఆటు, ఆహా, గుణింతపు గుర్తులు కానించి ఇలా. ఇక్కడ చూసినట్లయితే తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘంతో ఫ్లాష్ కార్డ్స్ టైప్. హియర్ A to Z అండ్ స్మాల్ a to Z లెటర్స్. ఇక్కడ కూడా పిల్లలకి చదివించడానికి అండ్ ఓవెల్స్ చదివించడానికి అండ్ రికగ్నైజింగ్కి ఒక ఇలా. అగైన్ ఈ చెరుకు గడ్డలు 1 to 100 నెంబర్స్ చెరుకు గడ్డల ద్వారా వేస్తే పిల్లలు కాస్త ఇంట్రెస్ట్గా చదువుతారని.